ఫ్యాక్ట్ న్యూస్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ 31లోగా మున్సిపాలిటీ, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో రాజకీయ సందడి మొదలైంది. పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటి నుంచి తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కార్యకర్తలను మచ్చిక చేసుకునే పనిలో బిజీ అయ్యారు. మరోవైపు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేతలు స్థానిక సమరంపై భారీ ఆశలు పెట్టుకుంది. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అక్టోబర్ 31లోగా మున్సిపాలిటీ, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కంప్లీట్ చేయాలని భావిస్తోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ప్లానింగ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతుంది ఏపీ గవర్నమెంట్? రాజేష్, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త రకాల ప్రారంభాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకుని వచ్చింది. గతంలో చూసుకుంటే 3 అంచెల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియను ఈసారి 5 అంచెల్లో చేయబోతున్నారు. గతంలో చూసుకుంటే కనుక ఎంపీటీసీకి సంబంధించి ఒక ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా అతనే ఎంపీపీని ఎన్నుకుంటారు ఎంపీటీసీలు. కానీ ఈసారి అలా కాకుండా ఎంపీటీసీకి ఒక ఓటు, ఎంపీపీకి ఓటు, అలాగే కార్పొరేటర్కి ఒక ఓటు, మేయర్కి ఒక ఓటు, అలాగే కౌన్సిలర్కి ఒక ఓటు, అలాగే చైర్మన్కి మరొక, ఇట్లా రకరకాల విధానంతో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా 2 సంవత్సరాల తర్వాత ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. ఒకవేళ 2029లో ప్రభుత్వం మారినా మారకపోయినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి సంబంధించిన మేయర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఇట్లా పదవిలో ఉంటే అవిశ్వాసం పెట్టి అప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దించే ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా లేకుండేందుకు కూటమి ప్రభుత్వం సరైన ప్రణాళికలు అమలు చేస్తుంది. దీనిలో భాగంగానే పక్కాగా ఎవరైతే ఎంపీపీ కావచ్చు, చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, ఎన్నికైన వారు సమగ్రంగా 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇది అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ ఎంపీపీ కానీ, చైర్మన్ కానీ, మేయర్ కానీ డైరెక్ట్గా వైసీపీ నేత ఎన్నికైతే అతన్ని కూడా దింపే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే అతన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి నేతలపై ఉన్న వచ్చే అవకాశాలు తలకుంటాయి. కానీ అదే కనుక కార్పొరేటర్ ద్వారా కానీ, కౌన్సిల్ ద్వారా కానీ, ఎంపీటీసీల ద్వారా కానీ. రైట్ శివ, అయితే ఇప్పుడు పార్టీలు ప్రిపేర్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే వెళ్తుంది, బట్ ఇప్పుడు కూటమిలో పరిస్థితి ఏంటి? కూటమిలో సీట్ల సర్దుబాటు ఇదంతా కొంత 3 పార్టీల్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే పరిస్థితి ఉందా, లేదంటే ఎక్కడిదక్కడ సెటరేట్ చేస్తే ఆలోచనలో ఆ సెటరేట్ చేసేటువంటి పరిస్థితిలో పార్టీ అధిష్టానాలు కనపడుతున్నాయా? అక్టోబర్ 31లోగా మున్సిపాలిటీ, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ టోటల్గా పూర్తి చేయాలని ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఆ దిశగా ప్రణాళికలు కూడా రూపొందిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో రాజకీయ సందడి అయితే అప్పుడే మొదలైంది.